ప్రకాశం బ్యారేజ్కు దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్న టైంలో 5 బోట్లు వచ్చి బ్యారేజ్ని ఢీకొట్టిన ఘటన ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు కారణమైంది. ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసేందుకే కొందరు కుట్ర చేసి ఇలా చేశారా అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి కొందరిని అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం ఆ బ్యారేజ్ వద్ద నీటిలో ఉన్న భారీ బోట్లను బయటకు తీసేందుకు ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టారు. ఇక ఈ ఘటనలో నిజంగా కుట్రకోణం ఉందా లేదా అనేది విచారణలో తేలనుంది. కానీ బాహుబలిగా పేరు తెచ్చుకుని లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీటిని అందిస్తూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు జీవనాడిగా మారిన ఈ బ్యారేజ్కి ఏదైనా ప్రమాదం వస్తే అమ్మో, ఈ ఊహే భయంకరంగా ఉంటుంది. కేవలం ఈ ప్రాంతం వారికే కాదు, వరద ముంపు ఎలా ఉంటుందో ఏమాత్రం అనుభవం ఉన్నవారికైనా వెన్నులో వణుకు వస్తుంది కూడా. ఒక డ్యాం కావచ్చు, లేదా ఆనకట్ట కావచ్చు, లేదా బ్యారేజ్ కావచ్చు, పేరు ఏదైనా, సామర్థ్యం ఎంతైనా జల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి అవసరాన్ని బట్టి నీటిని వదలడమే వాటి లక్ష్యం. అంటే ఆ ప్రాజెక్టులు ఆ క్యాచ్మెంట్ ఏరియాలో తాగునీరు, సాగునీరును అందిస్తుంటాయి. కొన్ని ప్రాజెక్టుల ద్వారా విద్యుత్తు కూడా ఉత్పత్తవుతుంది. ప్రాజెక్టులే మానవ మనుగడకు ప్రాణాధారం కూడా. అయితే అలాంటి ప్రాణాధారమైన ఆ ప్రాజెక్టులే కొట్టుకుపోతే ఆ విపత్తును ఊహించగలమా? జరిగే విధ్వంసాన్ని కనీసం ప్రస్తావించగలమా? వరద ప్రవాహంతో నిండు కుండలా ఉన్న ప్రాజెక్ట్ లేదా డ్యాం కొట్టుకుపోతే పరిస్థితి ఎంతటి భయానకంగా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్పవచ్చు. అదే గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలోని మోర్బీ ప్రాంతంలోని మచ్చు డ్యాం కూలిన ఘటన. ఈ ఘటన ప్రపంచంలోనే ది వర్స్ట్ డ్యాం బ్లాస్ట్గా రికార్డుకెక్కింది. ఇలాంటి ఘటనలకు ప్రకృతి ప్రకోపం, లేదా మానవ తప్పిదం, లేదా నిర్వహణ లోపం, లేదా కుట్ర, కారణం ఏదైనా కావచ్చు. కానీ ఆ పరివాహక ప్రాంతం మొత్తం క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఘోర కలి అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, కేవలం సమాచారం ఇవ్వడమే ఈ వీడియో ఉద్దేశం. దురుద్దేశాలు ఆపాదించడమో లేదా భయాన్ని సృష్టించడమో కాదు. గుజరాత్లోని సౌరాష్ట్ర పరిధిలో రాజ్కోట్ జిల్లా మోర్బీ ప్రాంతంలో మచ్చు నది ఉంది. బ్రిటిష్ వారి టైంలో ఈ ప్రాంతంలో అనేక నిర్మాణాలు జరిగాయి. ఇక స్వాతంత్రం వచ్చాక వాటికి తోడుగా 1959లో మచ్చు నదిపై మచ్చు 1 పేరుతో ఆనకట్ట కట్టారు. ఇది ఎర్త్ఫిల్ డ్యాం 1961లో పూర్తయింది. అయితే ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత అవసరాలను తీర్చలేకపోవడం, వరద నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తుండటంతో ఇదే నదిపై 1972లో మరో డ్యాంను కట్టారు. అదే మచ్చు 2 ప్రాజెక్ట్. ఆయకట్టు పరిధిలో సాగునీటి అవసరాలతో పాటు మోర్బీ పట్టణ తాగునీటి అవసరాలను తీర్చేందుకు దీన్ని చేపట్టారు. అంతకుముందు నిర్మించిన మచ్చు 1 ప్రాజెక్టుతో పోల్చితే ఇది రెండింతలు ఉంటుంది. దీని పొడవు 2 కిలోమీటర్లు. దీనికి 745 చదరపు కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఉంది. ఇక ఈ 2 ప్రాజెక్టులు కలిపి మొత్తం 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే 7 ఏళ్ల పాటు ఈ డ్యాం ద్వారా సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చుకుంటూ ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం 15 నిమిషాల్లో మరుభూమిగా మారింది. 1979 ఆగస్టు 11న గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్కోట్ జిల్లాలో అధిక వర్షాలు కురిశాయి. మోర్బీలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతాల నుండి నీరు పోటెత్తింది. దీంతో మచ్చు 1, మచ్చు 2 ఆనకట్టల గేట్లను ఎత్తేశారు. అయినప్పటికీ ఎగువ నుండి వరద ప్రవాహం ఎక్కువ కావడంతో కట్టపై నుండి కూడా నీళ్లు ప్రవహించాయి. కొన్ని నాన్ ఆపరేటివ్ గేట్లు ఉన్నాయి. వాటిని తెరిచేందుకు ప్రయత్నించినా వరద ప్రవాహం కారణంగా వీలు పడలేదు. దీంతో ఆనకట్టపై విపరీతమైన ఒత్తిడి పడింది. 1979 ఆగస్టు 11న తెల్లవారుజామున రాతితో నిర్మించిన స్పిల్వే కూడా నీటిలో మునిగింది. దీంతో అత్యవసర ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. అప్పట్లో ఆల్ ఇండియా రేడియోతో పాటు గుజరాత్ రేడియోలో అత్యవసర ప్రకటనలు జారీ చేశారు. సమీపంలోని మోర్బీకి కూడా ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దీంతో కొంతమంది ఆ పట్టణాన్ని వీడి బయటకు వచ్చారు. మరికొందరు తాము ఎన్నో ఏళ్లుగా ఇలాంటివి వింటూనే ఉన్నామని చెప్పి ఖాళీ చేయలేదు. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో కుడి ఎడమ వైపుకు ఉన్న ఆనకట్టకు పగుళ్లు వచ్చేశాయి. ఆ సమాచారం తెలుసుకుని అలర్ట్ అయ్యేలోగా 2 గంటల సమయంలో ఒక్కసారిగా ఆ ఆనకట్ట తెగిపోయింది. కేవలం 15 నిమిషాల్లో మోర్బీ పట్టణం నీట మునిగింది. ముందుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్బీ ఇండస్ట్రియల్ ఏరియాను ముంచేసింది వరద నీరు. ఆ తరువాత ఇతర ప్రాంతాలను ముంచేసింది. ఒక్కో ప్రాంతంలో 30 అడుగుల నీరు చేరిందంటే
పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 90,000 ఎకరాల్లో 4 అడుగుల ఎత్తుమేర నీరు చేరింది. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది ఎత్తైన భవనాలు ఎక్కారు. అయితే వరద తాకిడికి, ఒత్తిడికి చాలా భవనాలు కూలిపోయాయి. ఈ డ్యాం కూలిపోవడంతో పాటు అధిక వర్షాల కారణంగా ఈ ముంపు మరింత పెరిగింది. సాయంత్రానికి ఆ పట్టణం, చుట్టుపక్కల ప్రాంతమంతా శ్మశానంగా మారింది. కమ్యూనికేషన్ల వ్యవస్థ కూడా దెబ్బతింది. ఈ నష్టానికి యాక్ట్ ఆఫ్ గాడ్ అని కారణం చూపారు. ఈ విపత్తు కారణంగా 1800 మంది చనిపోయారని మొదట వార్తలు వచ్చాయి. క్రమంగా ఆ సంఖ్య పెరిగింది. 3 రోజుల పాటు మృతదేహాల వెలికితీత జరిగింది. వరద నుండి తప్పించుకునేందుకు కొందరు ప్రజలు మోర్బీకి సమీపంలోనే వాచేపర్ రామమందిరంలో తలదాచుకున్నారు. ఆ గుడి కూడా నీట మునిగిపోయింది. ఆ గుడిలోనే 100కు పైగా మృతదేహాలు బయటపడ్డాయి. కొందరు మసీదుల్లో, చర్చిల్లో వెళ్లగా అవి కూడా మునిగిపోయాయి. అందులో ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదలో లీలాపూర్, అధేపూర్ గ్రామాలు మాయమయ్యాయి, జలసమాధి అయిపోయాయి. ఈ విపత్తులో చనిపోయిన వారిని గుర్తించడం చాలా కష్టంగా మారింది. 3 రోజుల వరకు కొంచెం గుర్తించగలిగారు. 4వ రోజు నుండి ఆ శవాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, వ్యాన్లలో వాటిని తరలించారు. సామూహిక అంత్యక్రియలు జరిగాయి. వారం తరువాత ఇక్కడి పరిస్థితి భీతావహంగా మారింది. ఎక్కడ అడుగు పెడితే ఏ మృతదేహం ఉంటుందో చెప్పలేని పరిస్థితి. చుట్టూ బురద. ఆ బురదను తొలగిస్తుంటే ఎక్కడికక్కడ శవాలు బయటపడుతున్నాయి. అంటే ఎటు చూసినా మనుషుల మృతదేహాలు, జంతు కళేబరాలే కనిపించాయి. అవి కుళ్ళిపోయి పురుగులు పట్టి ఉండడంతో పాటు విపరీతమైన దుర్వాసన కారణంగా వందలాది మంది ఆ ప్రాంతాలను వదిలేసి మరో చోటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విపత్తులో దాదాపు 25,000 మంది చనిపోయినట్లు అంచనా. మరో 12,000 కుటుంబాల వారు తమ కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలియక చాలా రోజుల పాటు ఎదురుచూశారు. సామూహిక అంత్యక్రియల్లో ఉండి ఉండవచ్చని భావించారు. అలా కనిపించకుండా పోయిన వారికి సంప్రదాయం ప్రకారం 12 ఏళ్ల తరువాత కర్మకాండలు నిర్వహించారు. 1975లో చైనాలోని బాంకియావో డ్యాం ఫెయిల్యూర్ తర్వాత 2 ఏళ్లకే కృష్ణా జిల్లాలో 1977లో దివిసీమ ఉప్పెన వచ్చింది. ఆ తరువాత 2 ఏళ్లకు మోర్బీ డ్యాం కూలిపోయింది. ఇవన్నీ జల విపత్తుకు కారణమని ప్రపంచ పర్యావరణవేత్తలు అప్పుడే హెచ్చరించారు కూడా. అంతర్జాతీయంగా 4 ఏళ్లలో ఇలాంటి విపత్తులు రావడంపైనా చర్చ జరిగింది. ఆ ఏడాది ఈ ప్రాంతంలో ఏ ఒక్క పంట పండలేదు. కనీసం పండ్ల చెట్లు కూడా మిగల్లేదు. చింత చెట్లు తప్ప మిగతా చెట్లన్నీ తెగుళ్ల కారణంగా నిలువునా ఎండిపోయాయి. ఇప్పటికీ ఆ ఘటన గుర్తుకొస్తే ఈ ప్రాంతం వారి ముఖంలో రంగులు మారుతాయంటే ఆ విపత్తు ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ ఘటనలో చనిపోయిన కుటుంబాల విషాదగాథ అలా ఉంటే, బతికున్న వారి పరిస్థితి చాలా దారుణంగా మారింది. కలరా విజృంభించింది. డయేరియా లాంటి అంటువ్యాధులు, విష జ్వరాలు వ్యాపించాయి. దాదాపు 2,000 మందికి పైగా పసికందులు వివిధ వ్యాధుల బారిన పడ్డారు. అంటువ్యాధుల కారణంగానే మరో 3,000 మంది చనిపోయారు. ఈ విపత్తుల వల్ల జరిగిన ఆర్థిక నష్టం ఎంతో ఖచ్చితమైన అంచనాలు వేయలేకపోయారు. మొత్తంగా చూస్తే అప్పట్లోనే దాదాపు 700 కోట్ల నష్టం వచ్చిందని చెప్పవచ్చు. ఇక దాదాపు 3 లక్షలకు పైగా జంతుజాలం చనిపోయిందని చెబుతారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. 1985లో డాక్టర్ వైకే మూర్తి గారు దీనిపై నివేదిక ఇచ్చారు. ఈ విపత్తుకు సంబంధించి చేపట్టిన విచారణలో ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్లు సమాధానం చెప్పలేకపోయారు. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా ఉన్నా అంతకు మించి, అంటే దాదాపు 4 లక్షల క్యూసెక్కుల వరద రావడమే కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి ప్రముఖ రచయిత టామ్ వుటెన్, ఉత్పల్ సందేశారాలు కలిసి రాసిన No One Had a Tongue to Speak: The Untold Stories of the History's Deadliest Floods పుస్తకంలో ఈ వివరాలన్నీ పొందుపర్చారు. ఇక ఈ ఘటన ప్రపంచంలోనే ది వర్స్ట్ డ్యామ్ బ్లాస్ట్ ఘటనగా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ విపత్తు టైంలో చరణ్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు. అప్పటికి ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 15 రోజులు కూడా కాలేదు. ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయన ఇక్కడి పరిస్థితిని చూసి చాలాసేపు మౌనంగా ఉండిపోయారట. ఇక గుజరాత్ సీఎంగా ఉన్న బాబుభాయ్ పటేల్ రాజ్కోట్లోనే ఉండి సహాయక చర్యలు చేపట్టారు. ఇందిరాగాంధీ గారు కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. ఆ విపత్తు సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే దాదాపు 90% సహాయక కార్యక్రమాలు చేపట్టారని చెబుతారు. ఆ తరువాత కొంతకాలానికి గుజరాత్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇక ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యాక ఈ ప్రాంతంలో పర్యటించారు. ఓ సందర్భంలో కన్నీరు పెట్టుకున్నారు కూడా. ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ జరపాలని సెంట్రల్ వాటర్ కమిషన్ను ఆదేశించారు.
అప్పట్లో మృతుల కుటుంబాలకు 10,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఆ ఘటన తరువాత దేశంలోని మట్టి కట్టల పటిష్టతకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ప్రత్యేక నివేదికలు పంపించాయి. లోతట్టు ప్రాంతాలను గుర్తించాయి. ప్రాజెక్టుల నిర్మాణాల్లో నిబంధనలు మార్చారు కూడా. ఇక ఈ ప్రాంతంలోని పంటలకు ఈ ప్రాజెక్టు మాత్రమే ప్రధానమైన ఆధారం కావడంతో 1989లో ఎత్తు పెంచి 8 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో పాత ప్రాజెక్టు ప్రాంతంలోనే కొత్తదాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తోంది. ఇక 30 అక్టోబర్ 2022న గుజరాత్లోని మోర్బీలో 137 ఏళ్ల నాటి అంటే బ్రిటిష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జ్ అంటే వేలాడే వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 56 మంది చిన్నారులతో సహా 135 మంది ప్రాణాలు కోల్పోయారు. మచ్చు నదిపైనే ఈ వంతెన కూడా ఉంది. అప్పుడే మచ్చో ప్రాజెక్టు కూలిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, మానవ మనుగడకు ప్రాణాధారమైన ప్రాజెక్టు కూలితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే ఉదాహరణ.